కోతులు సల్లగుండా ఉన్న కాడుంటలేవుల్లా. పట్నాలు పల్లెలని తేడా ఏం చూపెడతలేవు. మనుషులు ఫారెస్ట్ జంగలను టూరిస్ట్ లెక్క మకాం పెడితే కాంక్రీట్ జంగలను కోతులు కబ్జా పెడుతున్నాయి. ఊర్ల మీద ఇండ్లల్లో జొర్రి బువ్వ పప్పులు ఉప్పులు ఎత్తుకపోతున్నాయి. కాదని అడ్డం తిరిగినోళ్లను అడ్డంగా కొరికి పారెత్తున్నాయి. దుకాణాల మీద పడి అంగడంగడి ఎత్తున్నాయి. ఇవన్నీ చాలయన్నట్టు మనుషులు మహాప్రియంగా సేవించే చెట్ల పానీయాన్ని కూడా ఇడిచిపెట్టకుండా వానరం ఎంత అంగడంగడి చేసిందో చూడుండ్రి. ఏఐ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్లో కొంప ముంచినట్టు ఈ వానరం గౌడన్నల కడుపు మీద కొట్టేటట్టే కొడుతున్నది కదా. చేతుల కత్తి లేదు, జబ్బలకు మేకు లేదు, కాళ్లకు గుయ్యి లేదు, నడుముకు ముత్తాదు లేదు, వెనకాల కుండలేదు. యుద్ధానికి అస్త్రాలు లేకుంటేనే పోయింది కదా వానరం. కళ్ళువారే కాడికెక్కి మస్తుగా తిప్పలబడ్డది. కత్తుంటే గీసుగావచ్చు గాని సన్న సన్నగా అప్పుడే పడుతున్న కళ్ళు దారలతోని కడుపు నింపుకున్నది. టేస్టు బగ్గనే నచ్చినట్టుంది. కడుపు నిండా దాగి బేవ్ అనుకుంటా నిమ్మలంగా కిందికి దిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి కాడ ఈత చెట్టెక్కి ఇంత పరిశాన్ చేసింది గి వానరం. అటు దిక్కు దినాం కళ్ళు మాయమైతుందట. దొంగను ఎట్లనన్నా వేసి పట్టుకోవాలని కంకణం కట్టుకున్నారట ఆ ఊరి గౌడన్నలు. పక్కా స్కెచ్ చేసిండ్రు. పథకం ప్రకారం దొంగోడు రాగానే పట్టుకొని వీడియో తీద్దామని అంతా తయారైండ్రు. ఇక కోతి రాగానే వీడియో తీసి కళ్ళు దొంగ కోతేనా అని మస్తు పరిశాన్ అయినరు. అసలే కోతి దాంట్లో కళ్ళు దాగింది. ఆయంత మత్తు మైకంలో ఏమన్నా చెయ్యజిక్క అని ఆ నుంచి కోతిని చూసి వీడియోలు తీసి కిందికి రాకముందే పరారైనరట గౌడన్నలు. ఈ బుడ్డ వీడియోను కళ్ళు దాగిన కోతి అని రాసి ఇంటర్నెట్లో ఇడిచేది ఇడవంగానే కోతి కంటే స్పీడ్గా దునియాలో దుమ్ము దుమ్ము తిరుగుతాంది. ఈ వానరాలు చెయ్యంగా ఆఖరికి కళ్ళు ప్రియులకు కూడా కష్టాలొచ్చే కాడికొచ్చింది. కానీ ఈ కోతులు మాత్రం దేన్ని ఇడిచిపెడతలేవు. తినే పండ్లైనా, అండుకునే కూరగాయలైనా, తాగే కళ్ళైనా ఏదైనా మొదలు మేమే టేస్ట్ చేయాలి అన్నట్టే చేస్తున్నాయి పోండ్రి ఈ కోతులు.